అందరికీ శునార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. ఐ హట్టురా నేను అలిగిన బొంగమూతి కూడా పెట్టుకున్నా. నువ్వు ప్రత్యేకంగా పెట్టాల్సిన పని లేదు, నీ మూతి గట్లనే ఉంటది. నవ్వకండి, సీరియస్ మ్యాటర్ ఇక్కడ. మన ఫేసులు చూస్తే ఎవరు సీరియస్ గా తీసుకోరు గానీ ఇంతకు దేని కలిగినో ఏం తక్కువైంది. మన దిల్దార్ ఆనవాయితీ ప్రకారం ఫస్ట్ శనార్థులు ఎవరు చెప్పాలి? ఏ దాందేముంది, ఎవరు చెప్తే ఏముంది. ఇప్పుడు నేను ఒప్పుకోను, నా మర్యాదకు భంగం కలిగింది. నేను వార్తలు చదవా. నాకు కూడా అదే కావాలి. అయితే వెళ్ళిపో మరి, ఒక్కదాన్నే చదువుతా వార్తలు. అంటే కావాలని నన్ను అవమానించాలని ప్లాన్ చేసినావు కదా. ఇరాన్ కు ట్రంప్ దాకినట్టు నువ్వేడగలిగినవమ్మా నాకు. సరే కావాలంటే ఇప్పుడు చెప్పు శనార్థులు. లేదు లేదు, ఈ అవమాన భారం నేను మోయలేను. ఆ వార్త కూడా నువ్వే చెప్పుకో, నేను సైలెంట్ గానే ఉంటా. ఏంది మా సిరమ్మ నిజం కలిగింది అనుకుంటున్నారా? కాదు, క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేసింది. అదేనుల్లా, లీడర్లకు కోపం వస్తే ఎట్లుంటదో చూపెట్టిన చూడురు గటు. అయ్యో, వర్మ సార్ కూడా హట్టై బుంగమూతి పెట్టిండు, అలిగిండు. ఎంత బతిమ్లన్నా కరుగుతలేడు. వేదిక మీద కూర్చోనంటే కూర్చోనని అంటున్నాడు. ఎందుకు సార్కు కుర్చీ మంచిదేయలేదా అని అనుకున్నారు. సార్ అలిగింది సార్ కోసం కాదు, బాబు సార్ కోసం. చూడుండ్రి, వెనకమాల బ్యానర్ గానొస్తున్నదా? పట్టుకుని ఏడుతారు. మీరు ఎంతమంది కౌన్సిలర్ ఉన్నారు, ముఖ్యమంత్రి బొమ్మలు చూసుకోవడం తెలియదు మీకు పార్టీలో ఉండి. అక్కడ బాబు సార్ పోటు వల్ల గంత చిన్నగానే వేసేది. రాష్ట్ర ముఖ్యమంత్రి పోటువా స్టాంప్ సైజు లేపిస్తారా అని మస్తు ఫీల్ అయింది అన్నట్టు. చంద్రబాబు సార్ కు గింత అవమానం జరిగితే నేను తట్టుకోలేను, ఆ స్టేజ్ మీద నేను నిమిషం కూడా నిలబడలేను అని ఎక్కినట్టే ఎక్కి మళ్ళా మనసొప్పక దిగి కింద కుర్చీలో కూసున్నాడు. ఆఫీసర్లు ఎంత బతిమ్లాడినా సార్కు మనసున మనసే లేకుంటాయిందట. తప్పైపోయింది సార్ అని అధికారులు చెప్పినా మీ తప్పు లేదు, ఎవరు చేసిరో తెలుసు అని అస్సలు గరగలేదు. ఆఖరికి జర సముదాయించి స్టేజ్ ఎక్కిస్తే తీరా తెలుగు తమ్ముళ్ళు నినాదాలు మొదలు పెట్టిండ్రు. ఇక ఎమ్మటే వేదిక దిగిండు సారు. రెవెన్యూ స్టాంప్ ఉంటుంది కదా, మనం ₹1,00,000 అప్పు చేసుకుంటే రెవెన్యూ స్టాంప్ పెడతాం కదా, ఎంత స్టాంప్. ప్రతి పార్టీని గౌరవించాలి. అధికారులు కూడా వినేస్తున్నాను, జనసేన పార్టీని గౌరవించాలి, ఆ నాయకులు ఫోటో వేయాలి. బీజేపీ పార్టీని గౌరవించాలి, ఆ నాయకులు ఫోటో వేయాలి. అట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీ నాయకులను గౌరవించాలి. నాయకులు కూడా వదిలేండి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి ఫోటో కూడా తీసేయడం చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇవి మేము చెప్పుకోలేకపోతున్నాం, క్రమశిక్షణ అడ్డొస్తుంది. ఇది 5వ సారో 6వ సారో. ఆఖరికి ఈవేళ నేను స్టేజ్ ఎక్కాను, మాట్లాడదాం ప్రోగ్రాంలో. కార్యకర్తలు రివర్స్ అవుతున్నాను నా మీద. నేను అనుకున్న కార్యకర్తలు ఎన్ని పరిస్థితులు లేదు. అధికారులని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కూటమి అంటే కలిసి ఉండి ప్రభుత్వం 15 ఏళ్ళు, ఇందులో చిచ్చులు మీ ద్వారా పెడుతున్నారు. ఎక్కడికెక్కడ మన సంక్రాంతి సంబరాల్లో ఫోటోలు తీశారు, ఎక్కడ తీసేశారు, ఎక్కడికి ఏం తింది. మాకు బాధగా ఎడుతుంది. మేము ఇంకేదంటే మా లీడరు, మేము కష్టపడి గెలిపించుకున్న లీడరు, మాకున్న లీడరు మా ముఖ్యమంత్రి తీసేస్తే మరి నేను బాధపడకుండా నేను ఉన్నానంటే నేను పార్టీలో ఉండవలసిన అవసరం కూడా లేదు. మా నాయకుడికి గౌరవం లేనప్పుడు మేము ఎలా ఉండగలం? కాకినాడ జిల్లా పిఠాపురం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు శిక్షణ కార్యం పెట్టిండ్రు. మాజీ ఎమ్మెల్యే వర్మ సార్ను పిలిచిండ్రు. అక్కడ బాబు సారు అవమానం జరిగిందని అలిగి బుంగమూతి పెట్టుకున్నాడు. లీడర్లకు ఫోన్ కాల్స్ కన్నా ప్రోటోకాలే మిన్న. 4 పనులు రాకున్నా ఎనుకో ముందో సదురుకోబోతారు గాని వాళ్ళ నేతలకు వాళ్లకు ప్రోటోకాల్ పాటించకపోతే అస్సలు భరించలేరు. ఇదే మొదటిసారి కాదు, పిఠాపురంలో ముఖ్యమంత్రి పోటువకు చాలా సార్లు అవమానం జరిగింది అని మస్తు బాధపడ్డాడు. మరి దీని మీద పిఠాపురం తాలూకా వాళ్ళు ఎట్లా స్పందిస్తారో చూడాలే. ఏంటి మరి రేపు అయితారం కదా, ఏదన్నా స్పెషల్ చేద్దామారా? ఓ పని చేద్దాం, ఉపాసం ఉందాం, అదే స్పెషల్. ఏ ఒక వారానికోసారి ఏ మాటలు ఇయ్యి. అయ్యో, ప్రతి వారం తింటూనే ఉన్నాం కదా, ఈ వారం బ్రేక్ ఇద్దాం. అట్లా కాదు గాని కట్టెల పొయ్యి మీద చేసిన కూర మస్తు కమ్మగా ఉంటదట, తిందామా మరి? ఇంకో 4 రోజులు పోతే అన్ని హోటళ్లలో కట్టెల పొయ్యి వంటలే చేస్తున్నారు పాటు. అరే మొన్నటిదాకా కట్టెల పొయ్యి వంటలకు దేవులాడుకుంటా పోయారు, ఇప్పుడేమో ముక్కిరిస్తున్నారు. కట్టెల పొయ్యి మీద వంట అంటే అంత అలకగా అనుకుంటున్నావా? మరి ట్రంప్ తాత తలకాయల పురుగు మెసలేదాకా కష్టమైన తప్పేటట్టు లేదు కదా. ఒక్క గోస లేదు పో గ్యాస్ ఇయ్యంగానైతే. ఒంట్లో గ్యాస్ ఉంటే ఎంత తిప్పలైతుందో, ఇంట్లో గ్యాస్ లేకుండా ఉంటే అంత తిప్పలైతుందని నిర్ణయాలనే అర్థమవుతున్నది. కరోనా టైంలో రోజు ఇదే వాడుతున్నట్టు ఇప్పుడు రోజు గ్యాస్ వార్తనే నడుస్తున్నది. సుడూరి కట్టెల పొయ్యిలకు డిమాండ్ ఎట్లొచ్చిందో, అప్పట్లో పెండ్లిళ్ళు పేరంటాలైతే తప్ప కట్టెల పొయ్యిలు పెట్టేటోళ్ళు లేరు. ఇప్పుడు గ్యాస్ బండ కోసం దేవులాడే కన్నా గుట్టకు పోయి కట్టెలు తెచ్చుకున్న నయమని ఈ ఉపాయం చేస్తున్నారట. హోటల్ నడిపేటోళ్లకు బ్లాక్ లో కొంటే వాళ్ళకేం మిగులుతుంది, అట్లని గిరాకీ పోగొట్టుకుంటే ఇంట్లోకి ఎట్లెళ్తది. అందుకనే గుడ్డుల
మెల్ల మెల్లన్నట్టు కట్టెల పొయ్యి మీద కానిస్తారుగా. ఇక ఇన్నొద్దులు 10 మంది చుట్టాలు వస్తున్నారన్న టక్కున వంటోళ్లకు ఆర్డర్ ఇచ్చేది. మంచిగా క్యాటరింగ్ బిజినెస్ కూడా 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా సాగుతుండే. కానీ యుద్ధం చేయబట్టి వాళ్ళు కూడా దందాలు బంద్ పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఎక్కువ ధర పెడితే ఆర్డర్ ఇస్తలేరు, తక్కువకి ఎత్తే వీళ్ళకి వెళ్తలేదు. ఎందుకు తలకాయ నొప్పని ఆర్డర్లు తీసుకుంటే బంద్ పెట్టిరట. ఓయమ్మ, గ్యాస్ కథలు మామూలుగా లేవు. ఊరూరుకు చెప్తే రామాయణం భారతం లెక్కనే సాగుతున్నది. అవును బుజ్జమ్మ, ఇప్పుడంటే మనం ఏ దేవస్థానాలు అయినా దగ్గర పట్లుంటే కార్ల పోవుడు, లేదంటే ట్రైన్లు విమానాలు బుక్ చేసుకొని పోతుంటాం. కానీ ఒకప్పుడు కాశీకి కూడా కాలినడకన పోయేటోళ్ళు. అప్పుడంటే అడ్డబాటలు ఉంటుండే. ఏ ఊర్లో ఆగినా తిన్నరా మంచినీళ్ళు తాగుతారా అని అడిగే పబ్లిక్ కూడా ఉండేది. అవును, ఏ అరుగు మీద కాసేపు సేద తీరినా పుట్టు పూర్వత్రాలు అడిగి బుక్కెడంత బువ్వ పెట్టి సాగదోలుదురు. అందుకే తీర్థయాత్రలు ఎంతో భక్తి శ్రద్ధలతోటి నెలల తరబడి చేసేటోళ్ళు. కాలం గింత మారినా ఇప్పటికీ కొంతమంది అదే ఆచారం పాటిస్తున్నారా? అవునా, ఎక్కడా? ఉగాదికి శ్రీశైల మల్లన్న క్షేత్రంలో ఉత్సవం సాగుతుంది, తెలుసు కదా. ఆ మల్లన్న కొండకు మండు టెండను సైతం లెక్క చేయకుండా పిల్ల పెద్ద ముసలి ముతక తేడా లేకుండా రోడ్డు పొడుగుత భక్తజనమే వందలు వేలు కాదు లక్షల్లో తరలొస్తున్నారు. మల్లన్నకు మొక్కులు పెట్టుకునేందుకు 100 కిలోమీటర్లు కాలు నడకనకి యాత్ర చేస్తారన్నట్టు. శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున క్షేత్రం అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణమైన పండుగలకు ఇంకింత భక్తుల తాకిడి ఎక్కువ ఉంటది. ఈ ఉగాది బ్రహ్మోత్సవాలకు కూడా కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణకెళ్లి భక్తజనం బార్లు కట్టిర్రు. ఇక ఈ భక్తుల కోసం ఆలనా పాలన, మంచినీళ్లు, ఫ్రీలనే భోజన సౌకర్యాలు, కాళ్ళనొప్పులు రాకుండా గిట్ల సేవలు చేసి ఆ పుణ్యంలా వీళ్లు కూడా పాలు పంచుకుంటున్నారు. 16 తారీఖు నుంచి ఉత్సవాలు మొదలై 20 తారీఖు దాకా సాగుతాయి అన్నట్టు. ఇక శ్రీశైలం రహదారులన్నీ భక్తులతోటి నిండిపోయినాయి. శ్రీశైలం మల్లన్నకి జై, ఓం నమ శివాయ నినాదాలతోటి దదరిల్లుతున్నాయి. నీకొక మంచి పేరు పెడదామని అనుకుంటున్నారా? బుజ్జమ్మ, మంచి పేరే కదా. మంచిదే గాని అంతకంటే మంచి పేరు పెడదామని అనుకుంటున్నా. ఏందో ఇంతకా పేరు? మూసి అని పెడదాం అనుకుంటున్నా. నాకేమద్దా పేరు? అరే పిసన, గంగా, నర్మదా, గోదావరి, కావేరి, తుంగభద్ర నదుల లెక్కనే మన మూసి కూడా ఒకప్పుడు మంచిగా ఉండేది. పాత ప్రభుత్వాలు పట్టింపు చేయకపోయేసరికి మూసి అంటే మురికి అనుకుంటురు. అంటే మూసి మంచినీళ్ళతో ఉండేదా? అవును, అందుకే కదా సీఎం రేవంత్ రెడ్డి సార్ మూసిని మళ్ళా మునుపెట్లకే వేసినందుకు తనలాడేది. మురికితోని మురుగునీళ్లతో నిండిన మూసి నదిని మళ్ళా మునుపటి కాలంలో ఎట్లనైతే స్వచ్ఛమైన నీళ్లతో వారిందో అగో అట్లా చేసేటందుకు సర్కారు చేతికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నదని చెప్పుకొచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళు దాని పక్కన నివసించగలరా? ఇవాళ అడ్డుకుంటున్న వాళ్ళని ఒక 3 నెలలు వాళ్ళ కుటుంబ సభ్యులతో అక్కడ ఉండమనుండ్రి. ఒక కంటైనర్ హౌస్ ఇస్తాను నేను. ఒకవేళ గుడిసెలలో వాళ్ళకు ఉండడానికి ఇబ్బంది అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఆ మూసీ నది పరివాహక ప్రాంతంలో కంటైనర్ హౌస్ ఇస్తాం మీకు విత్ ఆల్ ఫెసిలిటీస్. మూసీ నదిని ముద్దుగా చేస్తామంటే కొంతమంది ముఖాలు మార్చుకుంటున్నారు. వాళ్ళంతా ఈ మూసీ కాడ ఒక నెల రోజులు ఉంటారా అని అడిగిండు. వద్దంటున్న వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ లో ఎవ్రీ 1/2 కిలోమీటర్ 55 కిలోమీటర్లు ఉంది. 100 మందికి నేను అకామిడేట్ చేయగలుగుతాను. 2 పక్కలైతే 200 మందికి. 200 మందికి ఒక మూసీ నది పక్కన కంటైనర్ హౌస్లు ఇస్తా. ఒక 3 నెలలు మీరు అక్కడ ఉండండి. మూసీకి పునర్జీవం పోస్తే రాష్ట్రం ఇంకింత డెవలప్ అవుతుంది. పట్టణానికి వచ్చిన వాళ్ళు మస్తు ఖుషి అవుతారు. నా కోసం కాదు ఈ పని అని అనుకొచ్చిండు. మీరందరూ తీర్మానం చేయండి, వద్దు ఈ ప్రాజెక్ట్ ఆపేద్దామంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. మీ అందరికి ఇష్టం లేని అభివృద్ధి నేను ఎందుకు చేస్తాను? ఈ అభివృద్ధిని చేసి నేనేం నాతో పాటు తీసుకెళ్లేది ఉందా? లేదే. ఆర్టీజీఎస్ కూడా లేదు పైకి పోయినప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చినా కూడా పైన పోయినాక ఎన్కాష్ చేసుకోవడానికి ఏం లేదు. ఏం చేసినా ఇక్కడనే వదిలేళ్ళాలి, ఏం సంపాదించినా ఇక్కడనే వదిలేళ్ళాలి. మీరు అందరు ఎవరన్నా ఏమన్నా ఫెసిలిటీ ఉంది భవిష్యత్తులో వస్తుంది అనుకుంటారేమో. చంద్రమండలం పోవడానికి అవకాశం ఉంది కాబట్టి సంపాదించింది పైకి పోయినప్పుడు ఆర్టీజీఎస్ కింద బదిలీ చేసుకోవచ్చు అని. ఐ డోంట్ థింక్ సో. ఏ టెక్నాలజీ వచ్చినా అది అసాధ్యము. మనం చేసిన మంచి ఇక్కడే ఉంటుంది, మనం చేసిన చెడు ఇక్కడే ఉంటుంది. కాకపోతే మంచికైనా చెడుకైనా నేను మంచికి ప్రతినిధిని కావాలనుకుంటున్నా. అందుకే ఈరోజు ఈ ప్రాజెక్ట్ ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ ప్రాజెక్టు ఎవరి ఆస్తులను గుంజుకోవడానికి కాదు. ఈ ప్రాజెక్ట్ అనేది భవిష్యత్ తరాల కోసం మనందరం కలిసి నిర్మించుకుంటున్న ప్రాజెక్ట్. ఇది నా ఒక్కడి వల్ల కాదు. ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి ఎన్నో రాత్రులు ఎన్నో గంటలు ఎంతో మంది ప్రయత్నం చేస్తే ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఈరోజు సిద్ధం చేసినాము.
దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే కూడా ఆర్థికంగా అన్ని రకాలుగా మీరందరూ సహకరిస్తేనే ఇది సాధ్యమవుతుంది. సర్కార్ అనుకున్నట్టు పనులు నడిస్తే ఈ తీరులో ఉంటదని పబ్లిక్ కు చూపెట్టేందుకు ఈ గ్రాఫిక్ డిజైన్లు చేయించింది సర్కారు. ఇప్పటికే నగరం అంతా కాలుష్యమైంది. ఈ పని చేస్తే 10 కాలాల పాటు చరిత్రలా నిలిచిపోతాం అనుకొచ్చిండు. సూచనలు చేయరు గాని కాలేల కట్టెలు పెట్టి అడ్డం పడకూరని ప్రతిపక్షాలకు సీఎం సారు సురుకులు పెట్టిండు. పెండ్లంటే సీతారాముల వారిదేరా, మరి ముక్కోటి దేవతలు తరలొచ్చి దీవెనలిచ్చే శుభకార్యం కదా. ఏటా జరిగే తంతే అయినా మల్ల మల్ల చూడాలని భక్తులు ఉవ్విల్లుతారు. సీతారాములు పోసుకున్న తల్వాడు దాకితే చాలని కుట్ర చాలా మంది. రాముల వారి కళ్యాణం అంటే ముత్యాల తలంబ్రాలకే ముల్లో కళ్ళ పేరు. మరి నువ్వు తెప్పించుకుంటున్నావా తలంబ్రాలు? మనకా భాగ్యం ఉంటే తప్పకుండా అందుతాయి గాని కోటి గోటి తలంబ్రాలు తయారు చేస్తున్నారు భక్తులు. చూడు, భద్రాచల సీతారాముల కళ్యాణం అంటే జగత్ కళ్యాణంగా చెప్పుకుంటారు. ఆ పెండ్లి వేడుకను చూసి తరించాలని లక్షల భక్తులు ఏటా తరలొస్తారు. మాంగళ్య ధారణ తర్వాత పిల్లగాడు పోసుకునే తలంబ్రాల ఘట్టానికి మామూలు ప్రత్యేకత ఉండదు. శుభానికి సూచికగా పసుపు, స్వచ్ఛతకు మారుపేరైన ముత్యాలు కలిపి సీతారాముల లగ్గానికి ఈ తలువాలు తయారు చేస్తారు. ఆ అదృష్టం చీరాల భక్తులకు దక్కింది. 15 ఏళ్లుగా కోటి తలంబ్రాలు గోటితో టొలిసి పసుపు ముత్యాలు ధాన్యం కలిపి భద్రాద్రి రాముల వారికి పంపుతారన్నట్టు. భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం తలంబ్రాలు తయారు చేసే భాగ్యాన్ని మాకు దేవస్థానం వారు ఇచ్చి ఉన్నారు. అటువంటి కార్యక్రమానికి ఇక్కడ చీరాల మహిళా మణులు ప్రజలు కూడా చక్కగా సహకరిస్తూ గత 6 మాసాలుగా చేతులతో గోటితో వలిసే కోటి తలంబ్రాలు తయారు చేస్తూ అటువంటి కార్యక్రమాన్ని మాకు ఆ భగవంతుడు ఇచ్చినందుకు మేము ఎప్పుడు కూడా చాలా సంతోషంగానే ఉంటాము. మన వాడకట్టుల పెండ్లంటేనే తలా ఓ చేయేసి పెండ్లి పనులు అరుచుకుంటాం. అట్లాంటిది సీతారాముల కళ్యాణం అంటే దేవాను దేవతలు సైతం చూసి మురిసిపోతారు. దివి నుండి దీవెనత్తులు వంపుతారు. అట్లాంటి లగ్గానికి మా చేతుల మీద తలంబ్రాలు వంపుడు మాకు దక్కిన పుణ్యమని కండ్లకద్దుకుంటారు ఈ భక్తులు. దసరా పండుగకు మొదలుపెట్టిన ఈ గోటి తలంబ్రాల పనులు ఉగాది దాకా అంటే 6 నెలల పాటు శ్రీరామనామ జపం చేస్తూ 25 టన్నుల తలంబ్రాలను గోటితో టొలిసి భద్రాచలానికి వంపుతారన్నట్టు. ఎవల్రా అన్నది ఆడోళ్ళకు బలం తక్కువ అని? హనుమంతునికి తన బలం తనకు తెలియనట్టు మన బలం మనకు తెలియదు గంతే. అవును, టైం రావాలే గాని ఆర్టీసీ బస్సుల కాడ నీళ్ల ట్యాంకర్ల కాడ మనమేందో మన బలం ఏందో తెలుస్తది. ఆడోళ్ళ బలం ఏందో ప్రపంచానికి చూపెడితే పర్వాలేదు గాని మనోళ్ళ మీద చూపెట్టుకుంటున్నారా ఒక్కోసారి. మళ్ళేడనన్నా జుట్టు పట్టుకున్నారా? జుట్టు కాదు, ఏకంగా పొయ్యిల కట్టలే పట్టుకున్నారు. అసలే ఆడోళ్ళ పంచాయతీ నడిమిట్లకు పోవద్దని ఎవ్వరు ఆపే ప్రయత్నం కూడా చేస్తలేనట్టున్నారు కదా. ఇంతకు వీళ్ళకి ఏడొచ్చింది లొల్లి అని అంటారా? డ్వాక్రా గ్రూప్ కార్డ్ వచ్చిందట. సంగారెడ్డి జిల్లా జోగిపేటల అందరు కలిసి మీటింగ్ పెట్టుకుంటారు కదా, గట్లనే కొంతమంది సభ్యులు నెలల కమానం పైసలు కడతలేరు అని అడిగినందుకే మాట వెరిగి లీడర్లు ఒకరి మీద ఒకరు బలం చూపెట్టుకున్నారు. తీసుకుంటే క్లోజ్ చేసేసినాము. 10 మంది అయిపోయినాయి. వాళ్ళు ఇంకా కావాలని చెప్పి అన్నారు. ఇప్పుడు గుడి కాడికి పోయి గుడి ఎక్కుదామని చెప్పి మా చిన్నమ్మతో అన్నారు. అయితే సరే అని చెప్పి కూడా మేము సైలెంట్ గానే ఉన్నాము. వాళ్ళ ఇంటి దొడ్డు కట్టారు. ఇంటి ఎంతమంది దాడి చేశారు మీ పైన? నలుగురా? వాళ్ళు ఎవరెవరు? మంజుల, లక్ష్మి, సాయమ్మ, అనిత. ఎందుకు దాడి చేశారు వాళ్ళు? మీకు మీరు కట్టలేరు పైసలు, మాకు ఇంకా కావాలి అని చెప్పి ఇట్లా దాడి చేసారు సార్. మరి మీరు కట్టిర్రా? మరి కట్టినాం సార్, మొత్తం క్లోజ్ అయిపోయింది. అయినా కానీ మీకు చెప్పినా కానీ కొట్టిర్రా? మేము కూడా ఉన్నాం సార్. అంత గ్రూప్ అయిపోయింది సార్. మాది కూడా 20,000 మొత్తమే అయిపోయింది క్లోజ్. ఇంకా వీళ్ళు అమౌంట్ అని రాస్తున్నారు సార్. వాళ్ళు కింద మీద పెడతారు సార్, కింద మీద పెడతారు. మొత్తం క్లోజ్ అయినా కానీ కింద మీద పెడతారు పైసలు. ఓయమ్మా, ఏకంగా కొట్టుకొని దవాఖాన్ల పడ్డారు కదా. మహిళలు మంచిగా కలిసి ఉండాలే, ఆర్థికంగా ఎదగాలి అని సంఘాలు పెట్టి ఎంకరేజ్ చేస్తే గదే సంఘాలకి పొట్టు కొట్టుకుంటున్నారు. మంచోళ్ళే ఉన్నారు పట్టు. 30 జుట్లైనా కలిసి ఉంటే 3 సిగలు కూడుండే అన్న సామెతకు సార్థకత తెచ్చిండ్రు. దొంగలింట్ల మన్ను వయ్యా ఏ మోపైర్రా? నువ్వు మన్ను వస్తే అది కూడా ఎత్తుకపోయి అమ్ముకుంటారు. ఉత్తగానే అన్నారా? దొంగోనికి చెప్పే కాదు కొబ్బరి చిప్ప కూడా లాభమే అని. నెల్లూరు జిల్లా సుల్లూరుపేట కాడ కొత్త దొంగ మోపాయంటు చూడు. ఇక స్కూటీ దిగి నగల షాప్లకు వేయిండు. అంకుల్, ఆ నగ రేట్ ఎంత? ఇగో దీని వెయిట్ ఎంత అని అడిగిండు. గొప్ప కస్టమరే, రేట్లు పెరిగి కొనుగోలుదారులు లేక షాపుల ఈగలు కొట్టుకుంటున్నా నాకు పెద్ద గిరాకే వచ్చింది అని నగలు తీసి చూపిస్తున్నాడు. అంతల్లే ఏం చేసిండో చూడురి.
కండ్లల్ల కారం కొట్టి 150 గ్రాముల నగ ఎత్తుకొని అవతల పడ్డాడు దొంగోడు. షాప్ అంతా కారమే అయింది. నెల్లూరు జిల్లా సుల్లూరుపేట కడైంది ఈ దారుణం. పాపం కాక దస్తితోని కండ్లు దుడుచుకొని కాకీలకు కబురు పంపితే ఇక లచ్చి సీసీ కెమెరాలు చూసి దొంగ ఏ చేపల చెరువుల దాసుకున్నా పట్టుకచ్చి నీ నగ నీకిస్తాం అని చెప్పిండ్రట. అసలే గిరాకీల్లేక బంగారు షాపులు బావురుమంటుంటే నడిమిట్లకి దొంగలు గీ తీర్లాగం చేయబట్టే. ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.